సాంబారు పప్పులో నంచుకోవడానికే కాకుండా సాయంకాలం పూట పిల్లలకి సరదాగా స్నాక్స్ లాగా వేయించి పెట్టగలిగే మురుకులు వడియాలు. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. వంట రానివారు సైతం చేసేయొచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి చూసేసేయండి. ఇప్పుడు 4 గ్లాసుల వాటర్ స్టవ్ మీద పెట్టి దానిలో 2 స్పూనుల జీలకర్ర, 1.5 స్పూన్ వాము పొడి, 2.5 స్పూన్లు ఉప్పు వేసానండి. అది ఆ క్వాంటిటీ మీ ఇష్టం అనమాట. ఇప్పుడు 4 గ్లాసుల వాటర్ మరుగుతున్నాయి కదా, ఒక గ్లాసు బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటాం కదా, అది తీసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత దానిలోకి ఈ రవ్వ ఉండలు కట్టకుండా తిప్పేసేయండి. దాన్ని మన ఉప్మా ఉంటుంది కదండి, అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దాన్ని మనం చేతితో తీసుకున్నప్పుడు ముద్దలాగా రావాలన్నమాట. అలా వచ్చే వరకు స్టవ్ మీద ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పావు గంట పక్కన ఆరనివ్వండి, అంటే వేడి తగ్గనివ్వండి. ఇప్పుడు చక్రాల గిద్దలతో చక్రాల్లాగా ఒత్తుకోండి. 2 రోజులు ఎండలో ఆరబెట్టి అవి వేయించుకొని తింటే చాలా బాగుంటాయండి. ట్రై చేయండి.